గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇవాళ మనం ఏమి చూపిపోతున్నామంటే ఒక వినాయకుడి విగ్రహాన్ని ఎలా తయారు చేయబోతున్నారో వాళ్ళ రిక్వెస్ట్తో వాళ్ళు చేసే కష్టాన్ని చూపించాలని ఒక హిందీ అబ్బాయి మమ్మల్ని ఒక సజెస్ట్ చేశాడు. తను ఏం చేయంటే చెప్తున్నాడు, అన్న మేము ఎంత కష్టపడతాం చూడండి, ఒక చూపియండి ఒక వీడియో, ఇది కూడా తీసుకోండి అని చెప్పాడు. సో ఏంటంటే వినాయకుడు ఫ్రంట్ ఒకలాగా ఉంటుంది, బ్యాక్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందండి. ఇప్పుడు ఆ ఫ్లాట్ సర్ఫేస్ని మీకు చూపిపోతున్నాను. ఆ ఫ్లాట్ సర్ఫేస్ ఎలా చేస్తారంటే ఒక అచ్చు ఉంటుందండి, ఆ అచ్చు మీద ఇప్పుడు చూపించా కదా కొబ్బరి పీచుతో అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అచ్చుకుంటా వెళ్తారండి. ఆ అచ్చు మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విత్ కొబ్బరి పీచుతో అట్లా పెట్టుకుంటూ వెళ్తారండి. అది ఒక 1 అవర్లో ఎండిపోయింది. సో ఏంటంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బొమ్మ మీకు అది చూపించానండి. ఫ్రంట్ బొమ్మని ఎలా చేస్తారంటే అది ఒక అచ్చు అండి. ఆ అచ్చు డిఫరెంట్ ఊర్లని తెచ్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో మనకి చెప్పరు కూడా. సో బొమ్మలో ఉన్న అచ్చులో మనకి ఏంటంటే కొబ్బరి పీచు విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ అచ్చు ఎక్కడ దాకుందో ఆ అచ్చు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిసి చేస్తూ ఉంటారండి. వాళ్ళ ఒంటి నిండా, వాళ్ళ బాడీ నిండా, చేతుల నిండా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్ని కేజీలు, కొన్ని బస్తాలు ఒక బొమ్మను తయారు చేయాలంటే ఆల్మోస్ట్ మా ముందు దాదాపు ఒక 100 kgs వాడారండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఎన్విరాన్మెంట్ ఎందుకని చెడిపోతుందంటే ఇట్లా నెంబర్ ఆఫ్ బొమ్మలు, నెంబర్ ఆఫ్ కేజెస్ చూడండి. लाल बिराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को. పక్కనే ఇంకో చిన్న బొమ్మ కూడా డిజైన్ అయిపోయిందండి. అంటే మొత్తం అమర్చారు, మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విత్ కొబ్బరి పీచుతో చేసింది అయిపోయింది. సో మనకంత స్మూత్నెస్ ఎలా వస్తుందని అడిగితే, అన్న దీని లోపల ఒక రబ్బర్ టైప్ ఒకటి పెడతాము. రబ్బర్ టైప్ వల్ల మీకు ఏంటంటే తొండం కానీ ఫేస్ కానీ చాలా క్లియర్ స్మూత్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఏమి ఘాట్లు లేకుండా, అంటే కొంచెం బయటకు వచ్చేసి పగిలిపోయి అలా ఏమి ఉండదన్న. ఇగో ఈ రబ్బర్ వల్లే మాకు ఏంటంటే స్మూత్ వస్తుందని తను హిందీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ అచ్చు తెచ్చుకోవాలన్నా ఈ రబ్బర్ ఉంటేనే ఆ అచ్చు పనికొచ్చిద్ది అంటండి. కానీ ఏంటంటే అచ్చు వేయాలి. ఇప్పుడు చిన్న బొమ్మలు అంటే మనం చేస్తున్నారు, మన ముందు చేసి చూపిస్తున్నారు. కానీ హైదరాబాద్లో ధూళిపేటలో ఆల్మోస్ట్ 20 feet, 25 feet, 30 feet బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా చేస్తారండి అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక 12 feet బొమ్మని ఎంతమంది చేశారు? ఆల్మోస్ట్ 7 members చేశారండి. లేడీస్ ఒక 2, 7 members జెంట్స్ కలిసి చేశారు. అంటే ఆ కొబ్బరి పీచుని గ్రేడ్ చేస్తారండి. ఒక మిషన్లో వేస్తే అది డివైడ్ అయిపోయింది. మొత్తం ఒక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన హెయిర్ ఎలా కుప్పగా పడేస్తే విడివిడిగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే కొబ్బరి పీచుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ముంచి బాగా దానికి పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం ఒక స్పేస్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ బొమ్మ దేని మీద నిలబడిద్ది అంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళు ఎలా పెడతారో కానీ కరెక్ట్గా అక్కడ ఉన్న కర్రలు ఉన్నాయి చూసారంటే 10 feet కర్రలని కరెక్ట్గా నా ముందు కరెక్ట్గా ఒక 4 కర్రలు వాడండి. ఆ 4 కర్రల మీదే బొమ్మ అంతా స్టాండ్లో ఉంటుందండి. బొమ్మ అంతా మనం ఎన్ని రోజులు వినాయకుడి చవితి చేస్తే అన్ని రోజులు బొమ్మ స్టాండ్ అంతే ఉంది. చూడండి ఒక టైం ల్యాప్స్లో మీకు చూపిపోతున్నాను. వాళ్ళు స్పీడ్గా చేశారు. మా ముందు కళ్ళ ముందే ఒక 1 hourలో కరెక్ట్గా 7 అచ్చులు కొట్టారండి. 7 అచ్చులు కొట్టారు. సో అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం కర్రలన్నీ సెట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏం చేశారంటే ఫ్లాట్ సర్ఫేస్ని ఇందాక స్టార్టింగ్లో చెప్పా కదండి, ఆ ఫ్లాట్ సర్ఫేస్ని అలా పెడుతున్నారు చూడండి. చాలా సూపర్ చేశారండి. ఆ ఫ్లాట్ సర్ఫేస్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో లోపలికి ఒకళ్ళు దూరి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నిటినీ కొబ్బరి పీచు విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఫిల్ చేశారండి. ఫిల్ చేసిన తర్వాత ఒక 1.5 hour 2 hours అండి మాకు గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ హిందీ ఆయన ఏమన్నాడంటే, ఎందుకన్నా మీరు అక్కడ నిలబడతారు, ఇటు వచ్చి చూడండి అండి. మా ఫ్రెండ్ మీద వేసాడు, పెళ్ళని మొహం మీద అంతా పడింది. సో ఇవన్నీ అమర్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి పైకి లేపుతారు చూడండి. పైకి లేపిన తర్వాత ఆ అచ్చుని డివైడ్ చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, ఆ అచ్చుని మొత్తం కిందకు లాగుతారు. సో రబ్బర్ది మొత్తం అంతా అక్కడ స్టాండ్లో ఉంటుంది, స్టాండ్ పొజిషన్లో ఉంటుంది. చెప్పా కదండి ఇందాక రబ్బర్ వల్ల మనకి స్మూత్నెస్ కానీ అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న జరిగే విషయం ఏంటంటే ఆ తొండము కొంచెం మెలిక తిరిగిన తర్వాత ఆ తొండం మెలిక ఎలా అంటే అంత సాఫ్ట్గా అంత ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చిందంటే కొన్ని ప్లాస్టిక్ ముక్కలు పెడతారండి. అంటే డిజైన్లో పార్ట్ అది కూడా చూడండి.
చెప్పా కదండి, ఆ ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ డివైడ్ చేసేసి మళ్ళీ అచ్చుకి కరెక్ట్గా సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత రబ్బర్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ని చూడండి ఎలా లాగుతున్నారో. కానీ చేసిన బొమ్మని ఇప్పుడే వాళ్ళు టక్క పైకి ఎక్కుతున్నారంటే ఎంత స్పీడ్గా డ్రై అవుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంత స్పీడ్గా డ్రై అవుతుందండి. కానీ ఏంటంటే ఒక్కొక్క బొమ్మకి దాదాపు 100 kgs పట్టిందంటే ఆల్మోస్ట్ ఏపీ మొత్తంలో ఒక 1,00,000 బొమ్మలు తయారవుతాయి అనుకోండి. 1,00,000 kgs ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్లో వెళ్తుందంటే కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఎన్ని చచ్చిపోతాయి. కానీ మనకు తెలుసు, కానీ మనం చేసే తప్పే ఇది. ఎందుకంటే అందరూ మట్టి బొమ్మలు ప్రిఫర్ చేయండి అంటారు. మట్టి బొమ్మలు చాలా మంచివండి. కానీ అదే ఇంత పెద్ద మట్టి బొమ్మలు చేయటం ఒక్క డిజైనర్స్ మన ఆంధ్రాలో లేరండి, మొత్తం నార్త్ సైడే ఉన్నారు. నార్త్ సైడే గట్టిగా చేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు జూట్ మిల్ దగ్గర అమ్మవారి వేషాలుతో కలిగిన అమ్మవారి రూపం, ఎగ్జాక్ట్ రూపం మట్టి రూపంతో కరెక్ట్గా మట్టి బొమ్మను చేసేవాళ్ళండి జూట్ మిల్ ఉన్నప్పుడు. ఇప్పుడు జూట్ మిల్ లేదు కాబట్టి అక్కడ ఎవరు చేసేవాళ్ళు లేరు, నార్త్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరైనా జూట్ మిల్ దగ్గర ఉన్నప్పుడు దసరా నవరాత్రులు చూసుంటే కామెంట్ చేయండి ఒకసారి. వాళ్ళ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా కొంచెం చెప్పండి, మేము కలెక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే అలాంటి రూపం మళ్ళీ మన ఆంధ్రాలో మేము ఎక్కడ చూడలేదు. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఏంటంటే అంత బొమ్మ అంతా అయిపోయిన తర్వాత రబ్బర్ని మొత్తం పీకేసి ఇంకొక బొమ్మ రెడీ చేయడానికి సేమ్ అచ్చు జాగ్రత్తగా చాలా నీట్గా పెడతారండి. చాలా నీట్గా పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ బొమ్మ మీకు చూపిస్తాను చూడండి. కంప్లీట్ బొమ్మ అంటే వాళ్ళు 1 hourలో 6 కొట్టారంటే రోజుకి ఎన్ని కొడతారు చూడండి. మొత్తానికి బొమ్మంతా చూపించామండి. బొమ్మంతా చూపించిన తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, కైసా హే భాయ్, అచ్చా హే అన్నారు. చాలా బాగుంది. కానీ వాళ్ళ కష్టం చాలా కష్టం అండి. వాళ్ళు తినే అన్నం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నోట్లోకి వెళ్ళిపోయిద్దా అని కూడా అడిగాను నేను. తప్పదన్నా మా వర్క్ ఇదే అని చాలా బాధేసింది. కానీ వాళ్ళ వర్క్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. కానీ రీజనబుల్ ప్రైజెస్లోనే అడగండి, బేరం చేసేవాళ్ళు ఎవరు ఉన్నా. 30,000 చెప్తే 5,000 ఇస్తా అనేవాడు ఒకడు ఉన్నాడు, 10,000 ఇస్తా అన్నాడు ఒకడు. కానీ రీజనబుల్గా వాళ్ళ వర్క్ చూడండి. అదే అండి. మరి కొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇదండి ఇవాళకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను నేను. థ్యాంక్ యూ గాయస్. బాయ్.